దారిలో ఉన్న నా జీవితమును మేళ్లతో నింపితివి. ఒక కీడైన దరి చేరక నన్ను తండ్రిగా కాచావ స్తోత్రం. ఒక కీడైన దరి చేరక నన్ను తండ్రిగా కాచావ స్తోత్రం. ఇంతకాలం కాచితివే ఎవినేసరే నా తోడువై నడచితివే. స్తోత్రం 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 పాపగా కాచితివి. స్తోత్రం 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 కౌగిలిలో దాచితివి. స్తోత్రం బ్రతుకును నీ కృపతో ఆశలేని నాదు బ్రతుకును నీ కృపతో నింపితివి. నీవు చూపిన ప్రేమను పాడగా పదములు సరిపోవు తండ్రి. నీవు చూపిన ప్రేమను పాడగా పదములు సరిపోవు తండ్రి. పాపగా కాచితివి. స్తోత్రం 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 కౌగిలిలో దాచితివి. స్తోత్రం కానీ మనం దాటి ఉండేది ఎప్పుడంటే మనము దేవుని బిడ్డలమని చెప్పి బైబిల్ పట్టుకొని వస్తా ప్రజలందరికీ కనబడి ఆ సమయాల్లో ఏదైనా పొరపాటు చేస్తున్నప్పుడు తప్పు చేస్తున్నప్పుడు ప్రజలు ఎవరన్నా చూస్తారేమోనని దాక్కుంటాం. ఎవరికి లాగా? ఆదాము అవ్వలాగా. అర్థమైందా మీకు నా మాట? ఆదాము అవ్వ ఎప్పుడు దాక్కున్నారు? పళ్ళు తిని దేవుని ఆజ్ఞను మీరినప్పుడు, ఆజ్ఞ అతిక్రమమే పాపం కనుక దేవుడు చెప్పిన మాట వినలేదు కాబట్టి ప్రభు వస్తున్న సమయంలో ఆయన అలికిడి విని చెట్ల చాటును దాక్కున్నారంట. అందరూ ఆదాము అవ్వలమే, అందరమే ఆదాము అవ్వలమే. మన నీతిని బట్టి, మన ప్రార్థనను బట్టి, మన క్రియలను బట్టి పనులు జరగవు. దేవుని బిడ్డలారా, జీవం కలిగిన దేవుని కృపను బట్టి జరుగుతుంది. దేవునికి స్తోత్రం. నా ప్రార్థనే, నా ఉపవాసమే అన్న ఆలోచన మనల్ని భ్రమలోకి తీసుకెళ్తుంది తప్పితే అది నిజం కాదని బైబిల్ చెప్తుంది. కేవలం దేవుడు ఎవరిని కఠినపరచుకోరునో వాళ్ళని కఠినపరుస్తాడు, ఎవరిని కరుణింపకోరునో వారిని మాత్రమే కరుణిస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దావీదు అందరితో పాటు ఉన్నాడంట.
ప్రత్యేకంగా ఉంటాడంట. ఎందుకు ఆయన ప్రత్యేకంగా ఉండేదంటే ఆయన ప్రార్థనాపరుడు. ఆయన సామాన్యమైనటువంటి మనిషే కానీ అసామాన్యమైనటువంటి శక్తి కలిగి రావడానికి కారణము ఆయనలో ఉన్న ప్రార్థన, ఆయనలో ఉన్న దేవుని ఆత్మ. 600 ఛానల్ గొలియాతు మీదకి అంత తేలిగ్గా ఏదో పిచ్చి కుక్కన రాళ్ళతో కొట్టి తరిగినట్లుగా ఎలా ఎగబడ్డాడో మనం చూస్తున్నాం. మానవుడు అన్నవాడు అసలు సింహాన్ని చూస్తేనే గుండె గుబేరు మరి. అలాంటిది సింహం వెంట పడి చంపేశాడు. అక్కడ వెంటబడి సింహం నోట ఉన్న గొర్రె పిల్లను విడిపించి లాక్కొని ఎలుగుబంటిని చంపాడు. అసలు దావీదు ఆలోచనలు, దావీదు మాటలు మనుషులకు అర్థం కానటువంటివి. అందుకే దేవుడు అంటాడు, దావీదు నా హృదయానుసారుడు, నా హృదయానికి ఇష్టానుసారుడు, నా ఉద్దేశములన్నిటినీ నెరవేర్చువాడు అని. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, అపోస్తుల కార్యముల గ్రంథం 3వ అధ్యాయం 12వ వచనం. పేతురు దీనిని చూచి ప్రజలతో ఇట్లా, నేను ఇశ్రాయేలీయులారా, మీరు వీని విషయమై ఎందుకు ఆశ్చర్యపడుతున్నారు? మా సొంత శక్తి చేతనైనను భక్తి చేతనైనను నడుమను వీనికి బలమిచ్చినట్లుగా మీరెందుకు మా తట్టు తేరి చూపుతున్నారు? దేవునికి స్తోత్రం. అమ్మా, పేతురుకి యోహానికి ప్రార్థనాత్మ లేదా? ప్రార్థనా పరులు కాదా? దేవుడు పిలుచుకున్న వాళ్ళు కాదా? దేవుడు ఏర్పాటు చేసుకున్న వాళ్ళు కాదా? ప్రపంచంలో అంతమంది ఉంటే 12 మందిలో వీరిని మాత్రమే దేవుడు ఎందుకు ఎన్నుకున్నాడు? ఎందుకున్నటువంటి వీరు ప్రార్థనా పరులైన వీరు ప్రభు కొరకు తమ ఆస్తులను, అంతస్తులను, కుటుంబాలను త్యజించి సేవకు వచ్చినటువంటి వీరు అక్కడ ఏం మాట్లాడుతున్నారు? మా సొంత శక్తి చేత భక్తి చేత కూడా ఇది కాల. ఇది కేవలము యేసుక్రీస్తు ప్రభు వారి నామములో ఉన్న శక్తి వలన జరిగింది, ఆయనలో ఉన్న శక్తి వలన జరిగింది. ఇప్పుడు మీరు ఆలోచన చేయండి, మీరు జీవం కలిగిన దేవుణ్ణి నన్ను అడిగి పొందుకోవాలి అంటే మన ప్రార్థన వల్ల, మన భక్తి వల్ల పొందుకుంటామా? కాదు. ఆయన నామములో ఉన్న శక్తి వలన, ఆయన నామాన్ని ఉచ్చరించడం వల్ల, ఆయన నామాన్ని తలుచుకోవడం వల్ల, ఆయన నామాన్ని పలకటం వల్ల నీ జీవితంలో అద్భుత ఆశ్చర్య కార్యాలు జరుగుతాయి. ఇలా అంతటి భక్తులైన వారే, పిలువబడిన వారే, ఆదిమ అపోస్తులే ఇది మా శక్తి వలన, మా భక్తి వలన కలిగిన కార్యం కాదురా బాబు, ఇది యేసుక్రీస్తు ప్రభు వారి నామాన్ని బట్టే ఇది జరిగింది అని చెప్తున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజున మనందరం కూడా మనమేదో భక్తి చేస్తాను, మనమేదో మన శక్తి చేతను ఏ కార్యం జరగదు. దేవుని పిల్లలు ఎప్పుడు కూడా జాగ్రత్త. చాలామంది బహిరంగంగా కనబడాలని ఆశపడతారు, వాళ్ళ పేరు ప్రఖ్యాతుల కొరకు పోరాడుతూ ఉంటారు. చాలామంది సేవకులు చేస్తున్న పనులు కూడా ఇప్పుడు అదే, ఎక్కువగా పబ్లిసిటీకి ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. వాళ్ళ జనాలందరికీ తెలవాలి, వాళ్ళ సంఘాల గురించి అందరూ చెప్పుకోవాలి, వాళ్ళ గురించి అందరూ చెప్పుకోవాలి. పబ్లిసిటీ కోసం ఎంతైనా ఖర్చు పెట్టేస్తారు వాళ్ళు. ఈరోజున చాలా మంది జనాల్లో గొప్పతనం కొరకే ప్రయాసపడుతున్నారు. ఎప్పుడు నీ పేరు కనపడాలని, నువ్వు కనపడాలని పనిచేస్తే ఏది అవ్వదు. కేవలం యేసయ్యకు మాత్రమే మహిమ రావాలని నువ్వు పనిచేస్తే ఖచ్చితంగా దేవుడు దీవిస్తాడు, ఖచ్చితంగా దేవుడు ఆశీర్వదిస్తాడు. యేసుక్రీస్తు ప్రభు వారు కూడా తన తండ్రికి మహిమ రావాలనే ప్రయత్నం చేశాడు. తన తండ్రి పేరునే వాడాడు, తన తండ్రి పేరటనే చేశాడు. అలాగే ఆయనను వెంబడించే వాళ్ళు కూడా ఆయన కొరకు కనుక ప్రయాసపడగలిగితే, పాటు పడగలిగితే ఖచ్చితంగా దేవుడు వారితో ఉంటాడు, వారి పట్ల పని జరిగిస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మన పేరే అక్కడ కనబడ
కనబడాలని కనబరుచుకుంటున్నాం. ఒక ఇంట్లో ఒక ఫంక్షన్ పెట్టుకుంటున్నాం. మన ఇంట్లో జరిగిన ఫంక్షన్ మా ఇంట్లో జరిగినట్టు ఎక్కడ జరగకూడదు. మేము పెట్టినట్లుగా నాకు ఎవరు పెట్టకూడదు. మాకున్న వస్తువులు ఎవరికి ఉండకూడదు. ఇలాగ వాళ్ళని వాళ్ళు బయలుపరుచుకోవడానికి ఆలోచనలు చేస్తున్నారు. కాబట్టి దేవుడు వారిని ఎక్కిరానివ్వట్లేదు. ఆ సత్యాన్ని గుర్తుపెట్టుకోవాలి. మీకు అర్థమైతే దేవునికి స్తోత్రం తెలియదు. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. జీవం కలిగిన దేవుని ఆత్మ తాకితేనే ఒకడు మందిరానికి రాగలుగుతాడు. దేవుని శక్తి తాకితేనే మందిరానికి రాగలుగుతాడు. మనం ఎంత మాత్రం చెప్పినా అక్కడ పని జరగదు. చెప్పటం వరకే మన పని. ఏంటది? చెప్పటం వరకే మన పని. వాడిని నడిపించాలన్నా, వాడిని తీసుకురావాలన్నా, తీసుకురాకుండా ఉండాలన్నా అది దేవుని చిత్తమై ఉన్నది. అంతేగాని నేను తీసుకొచ్చా, నేను నిలబెట్టాను, నేను ఇప్పించాను, ఇవన్నీ వేసుకున్నాను. మిమ్మల్ని వాడుకున్నాడు అంతే. నువ్వు కాకపోతే ఇంకొకరిని, నన్ను కాకపోతే ఇంకొకరిని వాడుకున్నాడు ప్రభు. ఆ వాడుకునే టైంలో ప్రభు నీ చిత్తమయ్యా అని నువ్వు అనగలిగితే ఖచ్చితంగా దేవుడు నేను ఇంకా బలపరిచి వాడుకున్నాడు. నువ్వు ఇచ్చిన శక్తి, నువ్వు ఇచ్చిన ఈ బలం నీ కొరకే వాడతానని నువ్వు అనగలిగితే ఇంకా బలాన్ని ఇస్తాడు, ఇంకా శక్తిని ఇస్తాడు. లేదనుకో నిన్ను తీసేసి ఆ స్థానంలో ఇంకొకరు కూర్చోగలుగుతాడు. ఆయనకి పెద్ద కష్టమే కాదు. ఈ ప్రపంచంలో కొన్ని కోట్ల మంది జనాభా పుడుతూనే ఉన్నారు, చనిపోతూనే ఉన్నారు. మనకంటే గొప్ప గొప్ప దైవజనులు భూమి మీద పనిచేశారు. అలాగే భక్తులు ఉన్నారు. కానీ వాళ్ళందరూ కనుమరిగిపోయారు. ఈరోజు మనమో కనుమరుగవుతాం. కానీ దేవుడు మాత్రమే నిత్యము ఉంటాడు. ఆయన మాట మాత్రమే నిత్యము. ఆయన మాటకే నువ్వు విలువీయాలి. ఆయన పక్షానే నువ్వు నిలబడాలి. అలా కాకుండా గనక నువ్వు ఈ లోకంలో ఉన్నటువంటి వాటిని నువ్వు ప్రేమించి బహిరంగంగా కనబడాలి అని ఆలోచన చేస్తే చాలా పొరపాటే. దాగి ఉన్న వాళ్ళు ఖచ్చితంగా జీవం కలిగిన దేవుని చేతిలో పరిముఖులుగా వాడబడతారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, యోహాను సువార్త 7వ అధ్యాయం 10వ వచనం. అయితే ఆయన సహోదరులు పండుగకు వెళ్ళిపోయిన తరువాత ఆయన కూడా బహిరంగముగా వెళ్ళక రహస్యముగా వెళ్ళెను. దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తు ప్రభు వారు ఎక్కడికి వెళ్ళి ఎలా వెళ్ళాడంట? రహస్యంగా, బహిరంగంగా వెళ్ళాల. అసలు అక్కడ ఏముందంటే పండగ మెన్షన్ ఉందా? మన బతుకు మనకి మన మొహాలు చూపిస్తానికి పండగకి ఎవరైనా పిలిస్తే అసలు ఆగం. ఎవరైనా ఒక పూట భోజనం పెడతానంటే పంది మాసం అని నిండానికి పరిగెత్తాం. అంటే పంది మాసం తక్కువైంది కాదు, ప్రభువుకి అయిష్టమైంది కాబట్టి చెబుతున్నాం. మేము పంది మాసం తినవయ్యా అంటే కోడి మాసమైన భోజనాలు ఫోటో దగ్గర పెట్టింది పంది మాంసం కంటే దారుణమైన ఆహారం లేదు. హిందూ భోజనాలు విషయంలో చాలా మంది పరుగులెత్తుతారు. బైబుల్ పట్టుకొని ఉంటారు, తిరుగుతారు, బాప్తీసం తీసుకొని ఉంటారు. ఖచ్చితంగా ఎక్కడ ఫంక్షన్ అయితే అక్కడికి వెళ్తారు, చక్కగా తినేస్తారు. దినం లేదు, జ్ఞాపకాల కూడికి లేదు, కృతజ్ఞత కూడికి లేదు, ఓనీలు ఫంక్షన్ లేదు. ఇది ఏదైనా వాళ్ళకి అనవసరం. భోజనం పెడితే చాలు. ఇది నేను తినవచ్చా, తినకూడదా, ఈ ప్రదేశానికి నేను వెళ్ళవచ్చా, వెళ్ళకూడదా అన్న ఆలోచనే నేను చాలా మంది దేవుని పెట్టాను. అలా చేయకపోతే నువ్వు ఎప్పటికీ దేవుని చేతిలో పనిముట్టుగా వాడబడవు. ఆయన బిడ్డగా నువ్వు ఎప్పుడు అంగీకరింపబడవు. నువ్వెప్పుడు ప్రత్యేకంగానే ఉండాలి, లోకానికి ప్రత్యేకంగా ఉండాలి. ఈ లోక స్నేహం దేవుని దృష్టికి వైరం, విరోధం, అస్సలు ఒప్పుకోడు దేవుడు. కాబట్టి ప్రభు బిడ్డలమైన మనం ప్రత్యేకంగానే బ్రతకాలి. నువ్వు ఎప్పుడైతే గెలవాలనుకుంటావో అప్పుడు ఒకటే నిర్ణయించుకో. ఆ గెలుపులో ప్రభువుకి రావాలని మహిమని నువ్వు గమనించి ఆలోచన చేసి బ్రతుకు. ఖచ్చితంగా దేవుడు నిన్ను గెలిపిస్తాడు. రహస్యముగానే ఉంది. బహిరంగంగా జనాల్లో వచ్చి కనబడడం వల్ల, మాట్లాడడం వల్ల నీకేదో పేరు ప్రఖ్యాతులు వచ్చేస్తే అనుకో. మాకు ఏమి రావు. పైపెచ్చి నిందలు వస్తాయి. దేవుని బిడ్డలైన వారికి వచ్చేది ఏంటంటే నిందలు, ఎదురు దెబ్బలే. అందుకే జనాల్లోకి మనం వెళ్ళకూడదు.
నేను ఒక సందర్భం జరిగితే నేను ఆ మాట అన్నా, నేను అసలు జనాల్లోనే పనికిరాను, దేశంలోనే పనికిరాను, నేను 4 గోడల మధ్య మందిరంలో తప్ప నేను బయట పనికిరాను అక్క అని చెప్పాను నా ఫీడ్బ్యాక్. అట్లాగే మనము బయట పనికిరాం. లోకంలో మనకి గెలుపు అనేది రాదు దేవుడు కదా. నువ్వు గెలవాలంటే రహస్యంగా ప్రార్థన చేయాలి. నీ భర్త మారాలంటే రహస్యమని చూస్తున్న నీ తండ్రే వినాలి నీ ప్రార్థన. నీ బిడ్డలు మారాలంటే రహస్యమని చూసి నీ తండ్రే వినాలి ఆ ప్రార్థన. ఓ బహిరంగంగా మాట్లాడడం వల్ల, తగాదులాడడం వల్ల, అవి చేసి ఈ చేసి అన్ని పొరపాట్లే, తప్పులే, దేవునికి వ్యతిరేకమైన పనులే. నిజంగా మనం ఆత్మీయులం అయితే మనం కొట్టిన వారిని సైతం క్షమించమని ప్రార్థన చేయగలిగిన నడిపింపులో మనం ఉండాలి. అది నడిపింపు, ఒరిజినల్ నడిపింపు. కాబట్టి ఈ రోజున దేవుడు నిన్ను దీవించాలన్నా, నేను ఆశీర్వదించాలన్నా, నువ్వు దాగి ఉండి ప్రభువును మాత్రమే సేవించగలిగితే తగిన సమయం వచ్చినప్పుడు ఏలియాను తీసుకొచ్చి నిలబెట్టి వాడుకున్నట్లుగా నిన్ను కూడా నిలబెట్టి గొప్పగా వాడుకోగలుగుతాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. గమనించండి, బాగా పరీక్షలు రాసే పిల్లలు బహిరంగ ప్రదేశాల్లో ఊరక ఆటపాటలు ఆడతా గాలికి దిగుతూ ఉంటారా? నిజంగా చదవాలి, పాస్ అవ్వాలన్న తెలియం కలిగిన వాళ్ళు ఎలా ఉంటారు? ఉదయకాలంలో లేచి చదువుతూ ఉంటారు. ఎప్పుడు చేసిన పుస్తకాలు ఉంటాయి వాళ్ళ చేతుల్లో. పట్టుదల, బాధ్యత. నువ్వు అలా పట్టుదల కలిగి చదవగలిగితే ఒకనాడు దేవుడు నిన్ను అందరిలో గొప్ప చేస్తాడు. పరీక్ష పాస్ అవుతావు. అలాగే మంచి ర్యాంక్, ఇంకా కష్టపడితే మంచి ర్యాంక్ వచ్చింది. ఇంకా కష్టపడితే పెద్దల ముందు రేడియోలో, టీవీల్లో కూడా కనపడతాను. జనాల మధ్య తిరుగుతా, ఆడుగా పాడుతా, పనికి మారిన విషయాలన్నీ మాట్లాడుకుంటావు, ఫోన్లు చూసుకుంటా ఉంటే నువ్వు గెలవగలుగుతావా? సాధించగలుగుతావా? దేవుని నామానికి అవమానం మనం బైబిల్ పట్టుకొని రావడం. ఈ విషయం మాత్రం నేను ఖచ్చితంగా చెప్పగలుగుతాను. నేను చదువుకునేటప్పుడు దాదాపు 45 స్కూళ్ళ మీద నేను రన్నింగ్లో అన్నాను. ఫస్ట్ కొన్ని వందల మంది పిల్లలు నన్ను గెలవలేకపోయారు. అది మీకు వాళ్ళకి ఎవరికి తెలియని విషయం, మా టీచర్కి తెలిసిన విషయం. ఇది నేను ఖచ్చితంగా గ్రౌండ్లోకి వెళ్తే ప్రార్థన చేసేవాడు. గెలిచిన ప్రతి రౌండ్లో ప్రార్థన చేసేవాడు. నేను నీ బిడ్డనయ్యా, వీళ్ళందరూ నిన్ను ఎరగని వాళ్ళు, నువ్వు తప్ప నాకు దిక్కు లేదు, నన్ను గెలిపించయ్యా అని ప్రార్థన చేసేవాడు. లాంగ్ జంప్, రన్నింగ్, ఖోఖో, కబడ్డీ అన్నింటిలో నేను వచ్చాను. కాకపోతే మా జట్లు రాల ఖోఖో, కబడ్డీలో నేను ఒక్కడే మాత్రమే వచ్చాను. రన్నింగ్, లాంగ్ జంప్ నేను ఒక్కడే వచ్చి. ఇప్పుడు మనోహర్ గారు, ఎమ్మెల్యే గారు, మినిస్టర్, వాళ్ళ నాన్న రాజర్ల భాస్కర్ రావు గారు, ఆయన ఇచ్చాడు నాకు బహుమతి. కమిషనర్ రామ్మోహన్ రావు గారు, ఆయన ఇచ్చాడు నాకు బహుమతి. ఎప్పుడు కూడా దేవుని బిడ్డలారా, ప్రభువు లేకుండా గెలవాలని, ప్రభువు లేకుండా మన పేరు రావాలని ఎప్పుడు ప్రయత్నం చేయకూడదు. నేను ప్రతి దాంట్లో ప్రార్థన చేస్తాను. నిజంగా నేను చెప్తున్నాను. నాకంటే ఒకడు బదే పరిగెత్తున్నాడు, అబ్బో ఈ నన్ను ఓడించేటట్టున్నారు రా బాబు అని ఎవరికి తెలియకుండా పాస్కెళ్ళి ప్రార్థన చేసుకుని వచ్చాను. మీకు తెలియదు, ఇది నిజం. అయ్యో, నేను పులిపేట మీద నుండి చెప్తున్నాను. నేను పాస్కాలు వెళ్ళి అది పిలుస్తాను, ఆడకి టీచర్లు అడుగుతున్నా, ఏం లేదు ఇప్పుడే వస్తానన్నానని చెప్పి పాస్కాలని ప్రార్థన చేస్తున్నా. అయ్యా వీడు బాగా పరిగెత్తున్నాడు, వీడి మీద నేను గెలవాలయ్యా. ఒక్క అడిగి తేడాలో గెలిచాను. అంటే ఒక గోడను అట్లా తాకి రావాలి. వాడేం చేశాడు, అక్కడ ఊపంతా పోని గోడ దగ్గరకు వచ్చేప్పటికి టచ్ చేశాడు. అప్పుడు ఊపు తగ్గింది. నేను అదే ఊపు మీద వచ్చాను, గోడను తన్ని వెనక్కి దిగాను. ఆ ఒక్క అడుగులో గెలిచాడు. మన దేవుడు అక్కడ ఆ సమయానికి, ఆ తాట అప్పటికి నాకు రాలా, ఆ సమయానికి ఇచ్చిందే దేవుడు. నేను కూడా వాడికి నాకు స్లో చేసుకుంటూ గోడ దగ్గరికి వెళ్ళి అంటుకుంటే ఇద్దరం ఒకటే అయ్యేవాళ్ళం. నేను అదే పాజిటివ్ మీద వచ్చి గోడ దాన్ని వెనక్కి తిరిగి ఒక అడుగులో ఆ అడుగు గెలిచాను. మన దేవుడు మనల్ని ఖచ్చితంగా గెలిపిస్తాడమ్మా. ఆయన మీద ఆధారపడితే మాత్రం ఖచ్చితంగా గెలిపిస్తాడు. ఎక్కడ 45 స్కూళ్ళు అంటే ఎంతమంది స్కూల్కి వచ్చి ఎంతమంది పిల్లలు, 100 మంది పిల్లల్లో దేవుడు గెలిపించాడు అంటే అది నా బలము, నా చురుకుదనం అని నేను అనుకోవట్లేదు. దేవుడు
ప్రార్థన చేశాను, ప్రతి విషయంలో ప్రార్థన చేశాను. నేను ఇక్కడ నుంచి వెళ్ళేటప్పుడు దైవజనుడి చేత చేయించుకునేవాడు. మా అమ్మ మా నాన్న కనబడి వాళ్ళ దగ్గర వెళ్తున్నానని చెప్పి వాళ్ళ దగ్గర ఎంతోమంది డబ్బులు తీసుకొని వెళ్ళేవాడు. అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసుకునేవాడు. ఆ టైంలో నేను బాగా ఆత్మీయంగా సండే స్కూల్కి ఆదివారం ఆరాధనకు బాగా వెళ్తున్నాను. మా నాన్న మా అమ్మ నన్ను గెలిపించింది నిజంగా దేవుడే. ఈరోజు నన్ను నిలబెట్టింది దేవుడే. తాగుబోతున్నైనా విగ్రహారాలు పలహారాలు ఎవరైనా పెడితే నిలిస్తే దేవుడు అనేవాడు. అది తప్పు వద్దంటే వద్దని చెప్పి రావాలి. కానీ వేసే దేవుడు అనడం వల్ల తగాదులు అవుతుంది. ఎందుకంటే మా దేవుడు కాదు అని తగాదు పెట్టుకుంటారు. అప్పుడు తాగున్నాక తిరుగుతున్నాక ఎవడు మనల్ని అడిగేవాడు లేక బాబు తిరగకపోతే పోనాయన అనేవాడు. పోనీలే అని పిలిచి ఈయన పలకరించే పాపం అయితే ఈయన పలకరించి పలహారం వెళ్తుంటే వద్దంటున్నాడు నీడు అనుకునేవాడు. ఆ టయాల్లో కూడా ఏసైనే ఎత్తి పట్టుకున్నాను అన్నమాట. ఈరోజు నేను ఈ స్థితిలో ఇక్కడ ఉన్నాను అంటే ఆ రోజు దేవునితో ఒంటరిగా కనబడుతున్నాను, ఒంటరిగా పోరాడతాను, ఒంటరిగా ఏడుస్తాను. నా బాధ అంతా ఆయనకు మాత్రమే చెప్పుకున్నాను నేను. దేవునికి స్తోత్రం. ఈరోజు నువ్వు గెలవాలన్నా నువ్వు నిలబడాలన్నా నీ బాధ ఆయనకు మాత్రమే చెప్పాలి, ఆయనతో మాత్రమే మాట్లాడాలి. అట్లాని బహిరంగంగా కాదు, రహస్యంగా ఒంటరిగా దాగి ఉండు. నీ స్థితిగతులు నీ ఇంటి వారు స్నేహితులు బంధువులు చూడాలంటే నీ నడక నీ చూపు కూడా ప్రజలు గమనిస్తారు, నీ వస్త్రధారణ కూడా గమనిస్తారు. గుర్తుపెట్టుకోండి, మనుషులను ఆకర్షించేటువంటి పనులు అసలు చేయొద్దని నేను చాలాసార్లు చెప్పాను. మనం చూస్తే ఎంత తప్పు, ఎదుటి వారు మనల్ని చూసి ఆకర్షించబడడం కూడా అంతే తప్పు. జీవం కలిగిన దేవుని దృష్టికి ఎలా ఉండాలంటే దేవుని బిడ్డలకు తగినట్లుగా మనం బ్రతకాలమ్మా. మన బట్టలు కానీ, మన మాట తీరు కానీ, మన అలంకరణ కానీ ఏదైనా దేవుని బిడ్డలకు తగినట్లుగానే, అంతే తప్ప లోకానుసారమైనటువంటి ఆలోచనలు కలిగి లోకానుసారంగా నాకేముందులే, నన్ను అడిగేవాళ్ళు ఎవరులే, నేను ఎవరికైనా సమాధానం చెప్పగలుగుతానని మూర్ఖంగా వెళ్ళామనుకోండి, ఆ జీవితము జయం కాదు, జయించలేము మనం. అంతే, లేనిపోయిన కష్టాలు కొని తెచ్చుకోవాలి. జీవం కలిగిన దేవుని బిడ్డలు ఎప్పుడు కూడా ప్రభువుని ఆకర్షించేలాగా ఉండాలన్నమాట. అప్పుడప్పుడు అక్కాయి పడితే నీ ప్రియుడు యేసురాజు కోరేనని అన్నమాట. ఏది నీ సౌందర్యం? ప్రభువు మెచ్చేలాగా నీ సౌందర్యం ఏది? ప్రభువు మెచ్చే సౌందర్యం ఎవరు కట్టుకొని రంగు చీర కట్టుకోవడమా? ఎవరు కట్టుకోలేనంత కాస్ట్లీ చీర కట్టుకోవడమా? ఎవరు పెట్టుకోనన్ని మొఖాన వస్తువులు పెట్టుకోవడమా? కాదమ్మా. సక్రియలు కలిగి ఉండాలి, ప్రార్థన, ఆత్మఫలాలు కలిగి ఉండాలి, మంచితనము, సాత్వికము, ప్రేమ, దయ, ఇలాంటివన్నీ నువ్వు నీ జీవితంలో కలిగి ఉంటే ఖచ్చితంగా దేవుడు సౌందర్యవంతురాలుగా ఆయన కోరుకుంటాడు. ఒక గొప్ప స్థితికి నేను తీసుకెళ్తాడు. పిచ్చి పిచ్చి డ్రెస్సులు వేసుకొని పిచ్చి పిచ్చి అలంకరణతో వచ్చి నేను అందంగా కనపడాలనుకుంటే లోకానికి కనపడతావు. ఎవడో ఎప్పుడో ఎక్కడో చేపట్లో పట్టుకొని రాకపోతాడు. అంటే మన విషయంగా చెప్తున్నాం, ప్రజల విషయం చెప్తున్నాం, ఆత్మీయుల విషయం చెప్తున్నాం. ఎంతమంది అలా నష్టపోతున్నా. ఒక క్రైస్తవురాల్లో ఒక మగ వ్యక్తి కదిలించాడు అంటే ఆమె క్రైస్తవురాలే కాదు నా లెక్కలో. ఎందుకంటే వాడిని ఏదో ఒక విషయంలో ఎక్కడో ఒకసారి ఆకర్షించింది. వాడు ఎంత చూడటమో వాడిని ప్రేరేపించడమో చేసింది కాబట్టే వాడు ఆకర్షించబడ్డాడు, వాడిని వెంటబడుతున్నాడు. క్రైస్తవురాలు వెంట పడడానికి లేదు. ఎందుకంటే ఆమె నడక వేరు, ఆమె చూపు వేరు. ఒకవేళ అలాంటి అవకాశం ఆలోచన ఎదుటివాడికి వస్తున్నా అప్పుడే ఖండించేసింది. అలంకరణ నిజంగా సత్క్రియల వల్ల ప్రభువుని అలంకరించాలమ్మా. ప్రభువు నీ మీద దయపడాలి, జాలిపడాలమ్మా. అంతే తప్ప నీ అలంకరణ వల్ల జనాలు నీకు నష్టం తెస్తారు. అంతమంది సుషాను కోటలో 127 సంస్థానాలలో యవనస్తులైన అందగత్తులను తీసుకొచ్చి ఆ నుంచో పెడితే ఏ అలంకరణ లేదు. హేగే మాత్రమే అలంకరించిన ఎస్తేరు మాత్రమే రాజుకి ఒక ఇష్టం పుట్టిందంట.
దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రాజకుమార్తెలు దేశాల నుంచి రాజకుమార్తెలను తెచ్చారు, గొప్ప గొప్ప వాళ్ళని తెచ్చారు, అందగాలను తెచ్చారు. వాళ్ళకి కావలసిన సుగంధ ద్రవ్యములు, వాళ్ళకి కావలసిన ఆభరణాలు అన్నీ ఇచ్చారు. వాళ్ళకి కావలసిన భోజన పదార్థాలు కూడా ఏర్పాటు చేశారు. కానీ నపుంసకుడైన హేగే నిర్ణయించిన అలంకరణ తప్ప మరి ఇంకొక అలంకరణ కోరుకోలేదు ఎస్తేరు. కానీ అంతమందిని తీసి పక్కన పెట్టేసి ఎస్తేరు మీద దేవుడు దయ పుట్టించాడు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే దేవుని బిడ్డలారా, ఏ పాపము లేనటువంటి ముఖము బహు తేజస్సుగా ఉంటారు. ఏ పాపపు ఆలోచన లేనటువంటి వారి ముఖము బహుగా వెలిగించబడింది. మీరు ఎప్పుడైనా గమనించండి, బాగా ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్న సమయాల్లో మన ముఖాలు ఒక తేజస్సుతో వెలిగిపోతాయి. 40 రాత్రులు 40 పగళ్ళు ప్రభుత్వం మాట్లాడి ఉపవాసం ఉండి దిగి వస్తున్న మోషే ముఖాన్ని ఇశ్రాయేలీయులు చూడలేకపోయారంట. అది ఒరిజినల్ సౌందర్యం. దేవునికి స్తోత్రం. దేవుడు మెచ్చే సౌందర్యం అది. ఒంటికి నెత్తికి 100 రకాలు పూసిన మన ముఖం ఆ ముఖం తప్పితే ఒక ముఖం అవదు. 4 రోజులు పూయకపోతే మళ్ళీ మామూలు ముఖమే అయింది. కానీ నిజంగా చెబుతున్న ఒరిజినల్ నడిపింపు, ఒరిజినల్ సౌందర్యం నీకు కావాలంటే నువ్వు కడుపు కట్టుకొని ప్రభుత్వం మాట్లాడు. ఆయన మహిమ, ఆయన వెలుగు కలిగిన దేవుడు కాబట్టి ఆ మహిమ, వెలుగు, తేజస్సు మనకు వచ్చేసింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు అలాగ రావాలంటే కూడా ఉపవాసం అవ్వాలి. ఉపవాసం అన్న నీవు బయటికి వెళ్ళాలా? బయటికి వెళ్తారా? పనులకి వెళ్తారా? కదా రహస్యంగా చూసే మీ తండ్రికి నువ్వు ప్రార్థన చేస్తావు. ఉపవాసం ఉండటం కూడా దాగి ఉండటమే. అసలు ఉపవాసం అనేది ఎందుకు ఉండాలి చెప్పండి? రకరకాల ఆలోచనలకు పోతున్నాం, కానీ ఎటు 40 రోజులు వస్తున్నాయి కనుక కాస్త పొట్ట తగ్గించాలని చూస్తున్నామని కొంతమంది. ఇంకొంతమంది నా ఇంట్లో ఈ శోధనలో అది కావాలి, నాకు ఇలాంటి దీవెన రావాలి, అది కావాలి. అసలు ఉపవాసం అనేది నిన్ను పరలోకానికి చేర్చేది. ఉపవాసం అనేది పరలోకానికి, ఏ తిండి కోసం అయితే పరలోకం జీవం పోగొట్టుకున్నారో ఆ తిండి మానుకొని ఆ పరలోకం, ఆ జీవం మనం పొందుకోవాలి. దేవుని దయ కోసం ఉండేదే ఉపవాసం. దేనికోసం? దేవుని దయ కోసం ఉండేదే ఉపవాసం. ఆ ఉపవాసాన్ని రకరకాలుగా మార్చేస్తున్నాం. ఉపవాసాలు కూడా ఖచ్చితంగా ఉండలేము. ఎలా ఉంటున్నామో కూడా ఒక తీర్మానం లేదు. దానియేలు గారు ఉపవాసం రుచికరమైన భోజనం చేయకుండా 21 రోజులు ఉన్నారు. అసలు మంచినీళ్ళు, అన్నం తినకోకుండా మోషే గారు 40 రోజులు. ఇలాగా ప్రత్యేకమైనటువంటి ఉపవాసాలను నువ్వే ఉపవాసం చేస్తున్నావు కూడా మనకు చాలా మందికి తెలియదు. అది కూడా ఆలోచన చేసుకుంటే ఏ ఉపవాసం ఉంటున్నామో దాన్ని బట్టి ప్రభువుని వెంటబడండి, ప్రభువుని వెంబడించండి. నీ పేరు కోసం నువ్వు ఇప్పుడు ప్రయత్నం చేయమాట, దేవుని మహిమ కొరకు ప్రయత్నం చేయి. అవసరమైతే వెనక్కి వెళ్దాం, ఒక అడుగు. అవసరమైతే దాగి ఉందాం. నన్ను చాలా మంది అంటున్నారు, దెయ్యాల మీద స్వస్థతల అభిషేకం దేవుడు నీకు ఇచ్చాడు కదా, నువ్వు మీటింగ్లు పెట్టవచ్చు కానీ, నువ్వు టీవీల్లో కనపడవచ్చు కానీ, రావచ్చు కానీ. నేను చాలా మంది మీటింగ్ నుంచి బయటికి రావచ్చు కానీ అడుగుతూ ఉంటాను. నేను అప్పుడు చెబుతాను, నాకు సమయం ఇంకా రాలేదయ్యా, ప్రభు సమయం ఇచ్చినప్పుడు ఖచ్చితంగా వస్తా. నాకు ఇంకా అంత వయస్సు, అంత అనుభవం, అంత నేర్పరితనం ఇంకా రాలా. ఖచ్చితంగా దేవుడు ఒక నాటికి చేస్తాడు, అప్పుడు వస్తానని చెప్పారు. దేవుడికి స్తోత్రం. ఎవరైనా అంటే దేవుడు పిల్లలు కొంచెం పని రంగానే మా అందరి పనులు లేరు, కొంచెం ప్రార్థన, కొంచెం పాటలు, ఇలా దేవుడు కొంచెం ఇస్తేనే మా అంతటి వారు లేరనుకొని వాళ్ళ పేరు ప్రఖ్యాతుల కొరకు ప్రయాసపడతా ఉంటారు. లేదు, దేవుడు నీకు ఇచ్చిన వరం దేవుని మహిమార్థమై వాడబడాలి. దేవుడు నీకు ఇచ్చినటువంటి ఆశీర్వాదము దేవుని మహిమార్థమై వాడబడాలి. అలాగా దేవుని కొరకు మనము బ్రతుకుదుము గాక, లోకానికి వేరై ప్రభు కొరకే దాగి ఉందుము గాక. దేవుడు ఈ మాటలను దీవించును గాక. ప్రార్థన చేసుకుంటాం కొద్ది నిమిషాలు.
పరిశుద్ధుల పరమతండ్రి గొప్ప దేవుడు మహాదేవుని స్తోత్రం. చెప్పబడిన మాటలు నీ మాటలు విలువైన వెలకట్టలేని మాటలు మేము అందరం విన్నాము. ఆ మాటల ప్రకారంగా జీవించే భాగ్యాన్ని దయచేయడం. మా బ్రతుకు దినములన్నీ పాదాల దగ్గర జీవించే బాధ్యత ఇచ్చాము. యేసు